నమస్తే మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు, కనువిందు చేసిన రంగవల్లులు. బీఆర్ఎస్ పాలనలో ఒరిగిందేమీ లేదు. గ్రామాల్లో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన. ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరిస్తా. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. పల్లెలు, పట్టణాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. వేడుకల్లో భాగంగా వివిధ సంఘాలు, స్వచ్ఛత సంస్థల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని తీరొక్క రంగులతో ముగ్గులు తీర్చిదిద్దారు. పోటీలో గెలుపొందిన మహిళలకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు. సంక్రాంతి పండుగ విశిష్టతను అతిథులు వివరించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో అతుల్ లిమిటెడ్ పెస్టిసైడ్స్ కంపెనీ, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం పెగడపల్లి సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన మహిళలకు సర్పంచ్ ఆరెల్లి సుజాత రమేష్, ఎంపీటీసీ నిర్మల మల్లారెడ్డి, అతుల్ కంపెనీ ప్రతినిధుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుఖేందర్ రెడ్డి, కంపెనీ మేనేజర్ రాకేష్, పెగడపల్లి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ప్రొపరేటర్ కలవేన రమేష్, దూలం రాజు, రాజేశం, శ్రీనివాస్ పాల్గొన్నారు. ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముగ్గుల పోటీ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వారి ఆధ్వర్యంలో వీరు ముగ్గురు న్యాయ నిర్ణేతలు నిర్ణయించిన దాని ప్రకారం ఫస్ట్, సెకండ్, థర్డ్, తర్వాత అందరికీ కన్సలేషన్ ప్రైజ్ కూడా ఉంటుంది. ఎంత మంచి చేసినా కూడా ఎవరో ముగ్గురినైతే సెలెక్షన్ చేయక తప్పదు. ఏదో సెలెక్షన్ చేసిరు మాకు ఇవ్వలేదనే బెంగ పెట్టుకోవద్దు. మళ్ళీ నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకన్నా మంచిగా. అతుల్ లిమిటెడ్ కంపెనీ నుంచి రావడం జరిగింది. బేడపల్లి గ్రామంలో సంక్రాంతి పురస్కరించుకొని ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. విగ్రహాన్ని సపోర్ట్ చేసినందుకు గ్రామ ప్రతినిధులందరికీ, వార్డు మెంబర్లందరికీ, గ్రామ ప్రజలందరికీ, తోటి ఆడిపాల్చులందరికీ ధన్యవాదాలు. గెలుపొందిన వారికి ఫస్ట్ 1, 2, 3 అన్నట్టు కొద్దిగా బహుమతులు కూడా కంపెనీ నుంచి ఇవ్వడం జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలోని మిడ్మానేరు జలాశయంలో తెప్పల పోటీలు నిర్వహించారు. ముద్రా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పోటీలను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి అంటేనే కోడి పందాలు, ఎద్దుల పోటీలు గుర్తొస్తాయన్నారు. అంతే హుషారుగా తెప్పల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గత ప్రభుత్వాలు గ్రామాలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ పాలనలో పల్లెల్లో వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచెల గ్రామంలో నూతనంగా నిర్మించిన జీపీ భవనం, పల్లె దవాఖానను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం కల్వచెల్ల గ్రామానికి చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ హయాంలోనే గ్రామానికి రోడ్డు నిర్మించామని, ఇప్పటి వరకు ఆ రోడ్డు మరమ్మతులు కూడా చేయలేదని ఆయన విమర్శించారు. దెబ్బతిన్న రోడ్డుకు త్వరలో మరమ్మతులు చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నాపై విశ్వాసం ఉంచి, కాంగ్రెస్ పార్టీ పరంగా విశ్వాసం ఉంచి పెద్ద మెజారిటీతో ఈ గ్రామంలో మీరందరూ ఆశీర్వాదం ఇచ్చారు. ఈ గ్రామానికి సంబంధించిన ప్రధానమైన రహదారి ఆ రోజు మేము మా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ ప్రధాన రహదారి చేసినాం. ఈ రోజు వరకు కూడా దాన్ని మరమ్మతులు కాలేదు. మళ్ళా తిరిగి
మేము ఆ రోజు చెప్పినాం, ప్రధాన రహదారి కమాన్ నుంచి లంక కేసారం వరకు మరొక మారు ఈ రోడ్డుకు సంబంధించిన అంశం విషయంలో మరి బడ్జెట్ ప్రవేశపెట్టిన తదనంతరం మరి ఈ రోడ్డు శాంక్షన్ చేయించడం మా ప్రధానమైన కర్తవ్యంగా ముందుకు చేస్తూ ఈ గ్రామానికి సంబంధించిన మరి మా మిత్రులందరికీ సంబంధించిన సమస్యలు ఇప్పుడే వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ గారు, మా ఎంపీటీసీ గారు, మా సర్పంచ్ గారు మరి గ్రామాని పరంగా ఉన్న సమస్యలను మాకు చెప్పడం జరిగింది. తప్పకుండా మా పరిధిలో ఉన్న అన్ని కార్యక్రమాలకు కార్యాచరణ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుందని మా కల్వచర్ల గ్రామస్తులందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా మంథనిలోని కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కలెక్టర్ ముజమిల్ ఖాన్ తో కలిసి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలో పసుపు కుంకుమ పథకం అమల్లోకి వస్తుందన్నారు. పేదింటి వధువుకు ₹1,00,000 పాటు తులం బంగారం అందజేస్తామన్నారు. రావికంటి రమాదేవి, పెంట్రు సుజాత, బులారంపేట, కలవర్ల రాజమణి, కన్నాడ. ఆలయాల్లో ధనుర్మాస ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కనుల పండుగ శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం నిర్వహించారు. అదే వేదికపై స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం, స్వస్తి పుణ్యవచనం, స్త్రీ పురుష సూక్తం, లక్ష్మీ సూక్తంతో పాటు అభిషేకాలు జరిపించారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాస్, వేద పండితులు బొజ్జ రమేష్, ఉప ప్రధాన అర్చకులు నేరేళ్ల శ్రీనివాసాచార్యులు, ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు, రెనోవేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పుష్యమాసే శుక్లపక్షే దీర్ఘం ద్వితీయాయాం ధ్రువాసరే ముంపు గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని నేతలతో కలిసి ఆయన పర్యటించారు. చింతల్టాన, ఆరేపల్లి గ్రామంలో జరిగిన కృతజ్ఞత ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ఆరేపల్లి గ్రామంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేశారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ముంపు గ్రామాల సమస్యలు పట్టించుకోలేదన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తాను ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నవీన రాజు, వివిధ గ్రామాల సర్పంచులు ప్రదీప్, కదిరెరాజు, మాజీ సర్పంచ్ సిల్లువేని మల్లేశం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ర్యాలీగానే మీ గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాలని చెప్పే ప్రత్యేకంగా రావడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పే సమస్యలన్నీ కూడా మా నోటి నుండి కూడా ఆరేపల్లి గ్రామానికి, ముంపు గ్రామాలకు ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము కూడా కోరిన వాళ్ళమే. గ్రామానికి సమస్య ఉంది. నేను అనేక సందర్భాలు చెప్పిన, సుమారు 12 గ్రామాలు ముంపున గురైతే ఓ గ్రామంలో ఓ తీరు సమస్య ఉంటే ఓ గ్రామంలో ఓ తీరు సమస్య ఉంది. ఏది ఏమైనప్పటికీ ముంపు గ్రామాల సమస్యలు ఇంకా పరిష్కారం కాకుండా ఉన్నాయనడానికి నిదర్శనం ఇప్పుడు మన దగ్గర రాజిరెడ్డి అనే అతనికి అసలు జాగలేదు, ఇల్లు లేదు, పాపం ఎక్కడ ఉంటుండని ఊరంతా చెప్తుందంటే సమస్య ఉన్నట్టే, లోపం ఇక్కడ ఉన్నట్టే. ఆ లోపాన్ని సరిదిద్దే బాధ్యతని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. నేను మీ మధ్యలో ఈ ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి పోరాటంలో పాల్గొన్నవాడిగా
ఒక అవగాహన ఉన్నవాడిగా నేను వస్తూ నా కారులో కనకయ్య ఉంటే రాగానే లింగయ్య కూడా ఫోన్ చేస్తే, వెంకటేష్ ఫోన్ చేస్తే కూడా అదే సమయంలో చెప్పడం జరిగింది. ఈ సమస్యలన్నీ కూడా ఒక అవగాహన రావడానికి కోసం పోరాట పరంగా అవగాహన ఉంది, కానీ ఏ గ్రామానికి ఏ సమస్య అవగాహన కావాలంటే ఇంకో 3-4 సమావేశాలు అధికారులతో కూర్చోడు తప్ప. 6 గ్యారెంటీలను 100% అమలు చేస్తామన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. వేములవాడ అర్బన్ మండలం చింతల్ఠానా గ్రామంలో జరిగిన కృతజ్ఞతా ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. వేములవాడ ఎమ్మెల్యేగా ఎన్నికై మొదటిసారి గ్రామానికి విచ్చేసిన ఆది శ్రీనివాస్ కు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ముంపు గ్రామాల సమస్యలపై పోరాటం చేసిన వాడిగా ఇక్కడి సమస్యలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. తన గెలుపులో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వంగ పరశురాములు, ఎర్రం దేవయ్య, శ్రీనివాస్, రాయమల్లు పాల్గొన్నారు. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముడి ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పండుగ సందడి నెలకొంది. హిందూ సంఘాల ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరాముడి పూజిత అక్షింతలను ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ రోజున ఇళ్లలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించాలని హిందూ సంఘాల ప్రతినిధులు ప్రజలకు సూచించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో అయోధ్య అక్షింతలకు అపూర్వ స్వాగతం లభించింది. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం నుండి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అక్షింతలను కలశాలతో ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన అయోధ్యలో భవ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రతి ఇంట్లో పూజా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దామోదర్ రెడ్డి, ఆది సతీష్, సదయ్య, విహెచ్పి నాయకులు, మహిళలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని గ్రామాల్లో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంటింటికి అక్షితల పంపిణీ చేశారు. మహిళలు మంగళహారతులు సమర్పించి అక్షితలను స్వీకరించారు. ఈ అక్షింతలు మన ఇంటికి వచ్చిన అక్షింతల్ని మన ఇంటి దగ్గర మన గుడి కేంద్రంగా పెట్టుకొని ఆ అక్షింతల్ని మనం ఏవైతే మన ఇంటికి వచ్చిన అక్షింతలు ఏవైతే ఉన్నాయో వాటిని మన ఇంట్లో వృద్ధి చేసుకోవాలి. ఏ విధంగా అంటే పసుపు, కుంకుమ, నెయ్యి లేదా ఏదైనా నూనెతో కలుపుకున్న వాటిలలో ఈ అక్షింతలు వృద్ధి చేసుకుంటూ అక్షింతల్ని కలుపుతూ నిరంతరం వృద్ధి చేసుకుంటూ ఉండాలి. అయిపోయిన కొలది ఈ వచ్చిన అక్షింతలను మనము ఏదైతే 22వ తారీఖున అయోధ్యలో భవ్యమైన రామ మందిరంలో రాములలో ఏదైతే బాలరాముని ప్రతిష్టాపన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ రోజున ప్రతిష్టాపన కార్యక్రమం జరిగిన తర్వాత రాముని యొక్క ఆశీర్వచనంగా రాముని యొక్క దీవించినట్లుగా ఆ రాముని అక్షింతలని మనమందరం కూడా ఆ రోజు రాముని అక్షింతలు ఆశీర్వచనంగా మనందరము మన తలపై మన పెద్దల చేత లేదా ఇంటి వాళ్ళ చేత ఆశీర్వాదంగా తీసుకోవాలి రాముని అక్షింతల్ని. రెండోది, అదే రోజున సాయంత్రము మన ఇంటి ముందు 25 దీపాలు వెలిగించాలి అందరం కూడా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన చెక్కులు పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన లబ్ధిదారు కొడిమ్యాల భారతికి 2 లక్షలు మంజూరు కాగా రీజన్ మేనేజర్ సుశాంత్, మేనేజర్ శ్రీనివాస్, అసిస్టెంట్ మేనేజర్ చేతుల మీదుగా ఆమెకు చెక్కు అందజేశారు. బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వేములవాడ శాఖ ద్వారా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన స్కీమ్ కింద ప్రధానమంత్రి స్కీమ్ కింద 2 లక్షల రూపాయలు మన ఇన్సూరెన్స్ చెక్కు మన రీజనల్ మేనేజర్ శ్రీ సుశాంతి గారు ఇప్పుడు అందజేయడం జరిగింది. వారికి పిల్లలకు కూడా ఇది మంచి అమౌంట్. అందరి ఖాతాదారులు కూడా ఇట్లా సదుపాయాన్ని యూటిలైజ్ చేసుకొని అందరు కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించి లబ్ధిని పొందగలను. క్లెయిమ్స్ కూడా త్వరితగతిన అంత 10-15 రోజుల లోపల క్లెయిమ్స్ వచ్చేస్తున్నాయి.
కాబట్టి అందరు ఖాతాదారులు వినియోగించుకోవాలని కూర్చున్నాము. ఈమె పేరు కొడిమ్యాల భారతి. భర్త చనిపోయాడు కాబట్టి భర్త స్కీమ్లో ఉండే ఆ సందర్భంగా 2 లక్షల చెక్కు అందజేయడం జరిగింది. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో తోడ్పడతాయని అన్నారు సుల్తానాబాద్ సీఐ జగదీష్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలోని జూలపల్లి, కాలువ శ్రీరాంపూర్, ఓదెల పోలీస్ స్టేషన్ల క్రీడాకారులతో సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో షటిల్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడలపైన దృష్టి సారించాలన్నారు. ప్రస్తుత సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న ఎంతో మంది ఒకప్పుడు క్రీడాకారులేనని గుర్తు చేశారు. గతంలో తాను సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలోనూ క్రీడలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముత్యాల రవీందర్, సుల్తానాబాద్ ఎస్ఐలు వినీత, శ్రీనివాస్, ఎస్ఐ వెంకటకృష్ణ, పోత్కపల్లి ఎస్ఐ శ్రీధర్, మాజీ సర్పంచ్ అంతటి అన్నయ్య గౌడ్, పోలీస్ సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు. యువకులు ఎప్పుడు కూడా మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా నా వద్దకి ఎటువంటి భయాలు ఎటువంటి అవేం లేకుండా మీకు పర్సనల్ ప్రాబ్లమ్స్ అయినా మీ యొక్క భవిష్యత్తు పరమైనటువంటి సలహాలైనా సందేహాలైనా లేదంటే ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మా దగ్గరకు వచ్చినట్లయితే యువకులకు ఎప్పుడు కూడా మా పోలీసు తరఫున మా సహాయ సహకారాలు మీకు ఎప్పుడు కూడా ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క టోర్నమెంట్ కార్యక్రమానికి ఇచ్చేసి సక్సెస్ చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా కోరుకుంటూ గెలుపోటములతో సంబంధం లేకుండా ఈ టోర్నమెంట్ లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మీరు క్రియేట్ చేసి భవిష్యత్తులో మరెన్నో ఇటువంటి యాక్టివిటీస్ చేయడానికి మాకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ రేపు ఫైనల్స్ ఉంటుంది. అలాగే రేపు మార్నింగ్ కూడా మనకు కొన్ని మ్యాచెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి టీమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి రేపు మార్నింగ్ కూడా మ్యాచెస్ ఉంటాయి. పొద్దున 8-8:30 నుంచి కొన్ని మ్యాచెస్ కండక్ట్ చేసుకుని రేపు ఈవినింగ్ సెమీస్ ఫైనల్స్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే మీకు ఒక నైట్ ఇక్కడ కొంచెం లేట్ అయితే అందరికి కూడా భోజనం ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. సో భోజనం చేసుకుని మీ యొక్క మ్యాచెస్ అన్ని కూడా లేట్ నైట్ వరకు కంప్లీట్ చేసుకుని మళ్ళీ మార్నింగ్ కొన్ని మ్యాచెస్ అయిపోయిన తర్వాత రేపు ఈవినింగ్ ఎర్లీగా కంప్లీట్ చేసుకుంటే మనకు ఎవరైనా గెస్ట్లు వచ్చే వాళ్ళు కూడా తొందరగా వస్తే వాళ్ళు బాగుంటుంది. ఈ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలోని రావుల మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. శివ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపులో సుమారు 300 మందికి పలువురికి బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు కూడా పంపిణీ చేశారు. ఈ మెడికల్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో మహేష్, అనిల్, లింగారెడ్డి, భద్రయ్య, లయన్స్ క్లబ్ నాయకులు పాల్గొన్నారు. ఈ యొక్క ఉచిత షుగర్ ప్రోగ్రాం మరియు బీపీ నిర్వర్తించడానికి వచ్చినటువంటి భద్రేశం గారు మరియు లింగారెడ్డి గారికి మా శివం క్లబ్ లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటు అవకాశాన్ని ప్రజలు వినియోగించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని తెలుసుకునేందుకు మేము చేసేదానికి తప్పకుండా హాజరై దీన్ని వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి దంపతులతో పాటు శాతవాహన యూనివర్సిటీ వీసీ మల్లేశం వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు వారికి రాజన్న తీర్థ ప్రసాదాలు అందజేశారు. సూపరింటెండెంట్ తిరుపతిరావు స్వామివారి శేష వస్త్రాలను వారికి అందజేశారు. వీరి వెంట ఆలయ ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీరాములు, శాతవాహన యూనివర్సిటీ ఆడిట్ అధికారి రవీందర్, జవహర్లాల్ నెహ్రూ విద్యా సంస్థల ఇన్ఛార్జి శ్రీకాంత్ శర్మ ఉన్నారు.
కరీంనగర్ జిల్లా వీణవంకలోని కల్వల ప్రాజెక్టును స్థానిక రైతులతో కలిసి సర్పంచ్ నీలకుమారస్వామి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. 15 గ్రామాలకు 1000 ఎకరాలు సాగునీరు అందించే ప్రాజెక్టు కూలిపోయి ఇన్ని రోజులు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. గత ప్రభుత్వం ప్రాజెక్టు మరమ్మతుల కోసం 70 కోట్లు మంజూరు చేసినప్పటికీ పనులు ప్రారంభించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి పంటలకు సాగునీరు అందించాలని కోరారు. క్యూసెక్కులు అనేది బయటికి పోతే అన్ని క్యూసెక్కులు ఎప్పటికి చెర్లకు వస్తూనే ఉండాలి, బయటికి పోతూనే ఉండే వస్తూనే ఉండాలి. అట్లయితేనే రైతులు బతుకుతారు, ఈ రైతులు నాట్లు వేయగలుగుతారు. లేకపోతే ఈ రైతుల గోస ఈ అధికారులకు ఈ ప్రభుత్వానికే ముడుతుందని చెప్తున్నా. ఈ రైతుల గోస మీకు ఉండద్దు అంటే, రైతులు బాగుపడాలి, రైతులు మంచిగా ఉండాలి అంటే మీరు తక్షణమే దీన్ని పట్టించుకొని నీళ్లు ఎప్పటికి వచ్చేలాగా చూసి ఇప్పుడున్న ఈ కట్ట కూడా ఇప్పుడు టెంపరవరీ మరమ్మత్తు కూడా చేసి ఈ పనులు చేసుకుంటూ నీళ్లు వచ్చేటట్టు చేసి ఇమీడియట్లీ ఈ మత్తడి పని కూడా స్టార్ట్ చేసి వచ్చే ఎండాకాలం మళ్ళీ వానాకాలం వరకు మత్తడి పని మొత్తం అయిపోయి రైతులకు యథావిధిగా నీళ్లు వచ్చేటట్టు చేయాలని ఈ రైతుల పక్షాన కోరుకుంటున్నా. మీరు కనుక చెయ్యకపోతే ఈ 2 రోజులల్లో మాకు చెక్ డ్యామ్ వరకు నీళ్లు కనుక రాకపోతే, కింది ఆయకట్టు వరకు నీళ్లు రాకపోతే ఈ 2 రోజులలో రోడ్డు మీద కూర్చొని ధర్నా కూడా చేస్తాం. నీళ్ళు వచ్చేదాకా వదిలిపెట్టాం. రైతులందరూ కూడా ఈ గత 10 సంవత్సరాల నుంచి మాకు ఏ నీటి కొరత లేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎప్పుడైనా మాకు వాటర్ వచ్చనే ఉన్నది. ఇప్పుడే ఈ చెరువు కట్ట చూడడం ఇదే ఫస్ట్ సారి. 10 సంవత్సరాల నుంచి ఈ చెరువు కట్ట కట్టేదాకా మీరు రాలే. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ నీళ్లు రాకుండా దీన్ని పట్టించుకోకుండా చేయడం జరుగుతుంది. మమ్మల్ని ఎట్లయినా చేసి మాకు నాట్లు మొత్తం వరి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. భక్త ప్రహ్లాద నాటక ప్రదర్శన వీక్షకులను అమితంగా ఆకర్షించింది. పర్యావరణాన్ని పరిరక్షించాలని విద్యార్థులు ప్రత్యేక నాటకాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. It is a pride moment for the St. Joseph our school by getting 10 G. ఏంటంటే నా పిల్లలు మంచి స్థాయిలో ఉండాలనేటువంటి కలలు, అదేవిధంగా విద్యార్థులు కూడా అదేవిధంగా ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి బంగారు భవిష్యత్తు ఉండేట్టుగా ఇక్కడ ఉపాధ్యాయులు యాజమాన్యం ప్రహ్లాదుడు శిక్షారు తీసుకొని పండు పంచభూతాలలో ఒకటైన భూమిని రసాయనిక ఎరువులతో కలుషితం చేసి విషపూరితంగా Thank you friends for your fantastic performance. ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలోకి కారు దూసుకువెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందగా 3 క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రం శివార్లో చోటు చేసుకుంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో నిమ్మనపల్లి నుండి పెద్ద కల్వలకు వెళుతున్న నెక్సా కారు అదుపు తప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రంగంపల్లికి చెందిన వినీత్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా కారులో ఉన్న గాదె అఖిల్, అల్లం బాల అనురోహిత్ రెడ్డి, సాయి బావిలోని పైపుల సాయంతో క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి ఎస్ఐ మలేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ తెలిపారు. నిమ్మన్పల్లి మా అన్న కొడుకు వినీత్ రెడ్డి రాత్రి జరిగిన సంఘటనలో చనిపోయాడు. ఆ రోడ్డు పక్కన బావుల వల్ల చాలా ప్రమాదం ఉంది. ఇంతకుముందే వీటి గురించి 2-3 జరిగినాయి, అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఎవరికి జరగకుండా. వినీత్ రెడ్డి ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తాడండి, పిఆర్ కూడా ఉంది అక్కడ. ఒక మ్యారేజ్ గురించి ఇక్కడికి వచ్చుడు జరిగింది. ఈ మంత్ 27th వెళ్ళిపోయేది ఉండే. అబ్బాయికి కూడా కొద్దిగా మ్యారేజ్ సెట్ అయ్యేది ఉండే. పెద్దపల్లి జిల్లా రామగుండ రైల్వే స్టేషన్ సమీపంలోని యార్డులో ప్రమాదం జరిగింది. యార్డు చివరన నిలిచి ఉన్న యుటిలిటీ ట్రాక్ వెహికల్ ను ఖాళీగా ఉన్న 5 వ్యాగన్లు వేగంగా ఢీకొట్టడంతో అది బయటికి దూసుకెళ్లింది. గత అర్ధరాత్రి దాటిన తర్వాత రైల్వే యార్డ్లో షంటింగ్ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ బీజేపీ మండల అధ్యక్షుడిగా నామాపూర్కు చెందిన సీనియర్ నాయకుడు మేరుగు అంజయ్యగౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆయనకు నియామక పత్రాన్ని అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ స్థాయిలో బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లా పార్టీ సూచన మేరకు ఈరోజు ముస్తాబాద్ మండలంలో గత నెల 2 నెలల నుంచి మండల అధ్యక్షుడు పార్టీ మారినందున నూతన అధ్యక్షుడిగా మేరు అంజగౌడ్ గారిని ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ప్రతాప రామకృష్ణ గారి ఆశీస్సులతో, బండి సంజయ్ గారి ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో ముస్తాబాద్ నుండి అత్యధిక ఓట్లతోని ముందుకు తీసుకువెళ్ళాలని రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, మన హిందూ టైగర్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారికి, అలాగే మా రథసారథి జిల్లా రథసారథి ప్రతాప రామకృష్ణ గారికి, అలాగే పెద్దవేల గోపి గారికి, మల్లికార్జున్ గారికి ప్రధాన కార్యదర్శులు, అలాగే నాకు అత్యంత ఆత్మీయుడైనటువంటి సిరిసిల్ల భారతీయ జనతా పార్టీ జిల్లా కన్వీనర్ కరెట్ల మల్లారెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాపై నమ్మకం ఉంచి ఒక ముళ్ళ కిరీటాన్ని నాపైన ఉంచినందుకు దీన్ని బాధ్యతగా స్వీకరించి రాబోయే రోజుల్లో ఇంతకంటే మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు నా వంతు అందరి సహకారంతో. ఊరికి వెళ్దామంటే భయం, పక్క వీధికి వెళ్దామన్నా భయమే. ఇంటికి తాళం వేసుందా? ఇక అంతే సంగతులు. దొంగలు తమ నైపుణ్యానికి పదును పెట్టి ఆగమాగం చేస్తున్నారు. అసలే ఇది పండుగల సీజన్. తీర్థయాత్రలకు వెళితే దైవ దర్శనం అటుంచి తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్లవుతోంది. తాళం వేసిన ఇండ్లే లక్ష్యంగా చోరీలు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జరుగుతున్న వరుస దొంగతనాలు స్థానికుల కంట కునుకు లేకుండా చేస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో గత కొంతకాలంగా దొంగలు, పోలీసులు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. ఇల్లు, వ్యాపార సముదాయాలు అని తేడా లేకుండా ప్రతాపం చూపిస్తున్నారు. వరుస దొంగతనాలతో పారిశ్రామిక ప్రాంత ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇంటికి 2 రోజులు తాళం వేసి ఉంటే చాలు దొంగలు రెచ్చిపోతున్నారు. చాకచక్యంగా తాళాలు పగలగొట్టి ఇంట్లో విలువైన వస్తువులు, బంగారు నగలు, నగదు దోచుకుపోతున్నారు. ప్రజలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు పాటించినా పట్టణంలో దొంగతనాలు ఆగడం లేదు. గత కొంతకాలంగా ఇంటి నుండి కాలు బయట పెట్టాలంటేనే ఖనివాసులు కలవరపడుతున్నారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. దొంగతనాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు పదే పదే సూచిస్తున్నా తరచూ దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. రాత్రి వేళల్లో గస్తీ పెంచామని పోలీసులు చెప్తున్నప్పటికీ చోరీలు ఏమాత్రం తగ్గడం లేదు. ఊరికి వెళ్లేవారు చుట్టుపక్కల వారికి సమాచారం అందించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అయితే అనుమానిత ప్రాంతాల్లో నిఘా పెంచడంతో పాటు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. మనం ఎప్పుడైతే దానిలో విలువైన వస్తువు ఉంచిపోతే దొంగతనం జరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కనుక పోలీసు వారి సూచనలు అందరూ పాటించాలని పట్టణ ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంత ఇంపార్టెంట్ మీరు కూడా వెళ్తుంటే పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ మేము పెట్రోలింగ్ కూడా చేస్తూ ఉంటాం. ఇంకా కొంత ఇంటెన్సిఫై చేయడం జరుగుతుంటుంది. ఏ ఏరియా అయితే మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఏరియాలో కొంత ఎక్కువ ఇంటెన్సిఫై చేసి పెట్రోలింగ్ లీడ్ సిస్టమ్ కానీ పెట్రోలింగ్ సిస్టమ్ కానీ ఎక్కువ చేయడానికి ఆస్కారం ఉంటుంది కనుక పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయండి. అదేవిధంగా ఈ సమయంలో కూడా బీట్లు కూడా స్ట్రెంథన్ చేసినాం. అదేవిధంగా పెట్రోలింగ్ కూడా స్ట్రెంథన్ చేసినాం. ఏమైనా అనుమానాస్పద వ్యక్తులు కనబడ్డా కానీ ఎవరైనా పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయండి. అన్ని ఉంటాయి మాకెందుకు లేదు, వాళ్ళు ఎవరో మాకు సంబంధం లేనట్టు కాకుండా కొత్త వ్యక్తులు ఉన్నట్టుంటే డెఫినెట్గా పోలీసు వారికి డైలైన్ కాల్ ద్వారా కానీ లేదా సిస్ఓ మొబైల్ నెంబర్ ద్వారా కానీ సమాచారం ఇచ్చినట్టుంటే డెఫినెట్గా మా పోలీసు వాళ్ళు ప్రధాన టైంలో అక్కడ రీచ్ కానీ వాళ్ళని పట్టుకోవడం, అదేవిధంగా వాళ్ళ ప్రాపర్ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమైనా కొత్త వ్యక్తులు మనకు వచ్చినట్టుంటే ఆ నిజంగా దొంగలైనట్టుంటే పట్టుకోవడం కానీ. చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేద్దామంటే ప్రజలు జంకుతున్నారు. అంత నగదు, బంగారం ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? దొంగిలించబడ్డ సొత్తు నిజమేనా అంటూ పోలీసులు తమను పరేషాన్ చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి విసిగిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పారిశ్రామిక ప్రాంత వాసులకు చుక్కలు చూపిస్తున్న దొంగతనాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఇంటి ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే కొంతమేరకైనా చోరీలను నియంత్రించే అవకాశం ఉంటుందని పోలీసులు సూచిస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.